సో తనకి ఇచ్చినటువంటి గ్రామీణ నిర్మాణ శాఖ కానీ, తర్వాత తనకి ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం పదవి కానీ, సో వీటిని ఫాలో చేసుకుంటూ తనకి ఇచ్చిన శాఖలని మొత్తం సక్రమంగా నివర్తిస్తున్నాడు. సో తనకు తాను పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. సో ఇప్పుడు నారా లోకేష్కి ఇచ్చారనుకోండి, నారా లోకేష్ అయినా పని చేయాల్సిందే. సో పని చేయాల్సింది ఏంటండి, ఎవరి పని వాళ్ళు చేయాలి. మన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కొంచెం వాల్యుబుల్గా తన పని తాను చేసుకుంటూ ఉంటే ఫేమస్ అయిపోయాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఫేమస్. దానికి డిప్యూటీ సీఎం ఎందుకు ఫేమస్ అయ్యాడంటే తన పనిని తాను చేసుకుంటూ ముఖ్యమంత్రి లెవెల్లో ముందుకెళ్ళిపోతున్నాడు కాబట్టి వెళ్ళిపోతాడు. ఇది వాళ్ళు కొందరు మంత్రులు ఏం చేశారంటే జీర్ణించుకోలేక రెండో సీఎంగా నారా లోకేష్ ఉండాలంటున్నారు. అది తప్పండి. ఉండకూడదని కాదు, తప్పండి, అనకూడదు. సో కూటమి అన్నాక తను సక్రమంగా ఎవరి శాఖలు వాళ్ళకి కేటాయించారు, వాళ్ళు సక్రమంగా జరగాలి. ఈ రచ్చ రబ్బంలో చేయకూడదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ కాబోయే సీఎం కూడా మాకు నారా లోకేష్ అనే విధంగా కొంతమంది అంటున్నారు. పోనీ ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను, సీఎంగా ఉన్నామనండి. ఎందుకంటే టీడీపీ పెద్ద ఏమంటారు, టీడీపీ ఎక్కువ స్థానాలు వచ్చాయి, ఓకే మేము ఒప్పుకుంటాం. మేము ఒక జనసేన కార్యకర్తగా ఒక పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా నేను ఒప్పుకుంటాను. కానీ డిప్యూటీ సీఎం మాత్రం మా పవన్ కళ్యాణే ఉండాలి. సో ఫ్యూచర్లో సీఎం అవుతాడు అనేది నమ్మకం మాకు ఉండాలి. సో మాకుంది. సో సీఎం కావాలి, డిప్యూటీ సీఎం కావాలని కోరిక ఉంటుంది. ప్రస్తుతానికి తన పనిని తాను నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఎలాంటి ఆటంకం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల ఈ కూటమిలో ఏమైనా ఇష్యూస్ వచ్చంటే ఎవరికి వాళ్ళు సపరేట్ అయ్యే అవకాశాలు ఏమన్నా? లేదండి, కాకూడదు. దాదాపు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉండాలని తన మనసులో మాట బయట పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు విడిపోతారండి? 2022 లేదా 2023 ఆగస్టులో అరెస్ట్ అయినప్పుడు తను చూడ్డానికి, చంద్రబాబు నాయుడు చూడ్డానికి పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళి నేనున్నాను, నేను ముందుకెళ్తున్నాను, టీడీపీతో కలిసి నేను ముందుకెళ్తున్నాను, నా కార్యాచరణను నా మాటను మీరు అభిమానించి నన్ను మీ అభిమాన కుండలో పెట్టుకున్నారు కాబట్టి నేను టీడీపీతో కలిసి ముందుకెళ్తున్నారు, నన్ను ఆదరించనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో కలిసారే తప్ప ఏదో స్వార్థం కోసం కలిసలేదు. ఒకవేళ ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల జనసేన ఏమైనా సపరేట్ అయితే కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏంటి? సపరేట్ కాకూడదండి. కూటమి పరిస్థితి ఏంటంటే ఏమి కాదు, ఎవరికి వాళ్ళు పోటీ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళకు విజయాలు పరంపరలు చూసుకుంటారు. సో ఎవరికి వారు పరంపరలు చూసుకున్నప్పుడు దయచేసి ఈ కూటమిని విడగొట్టొద్దని మంత్రులు కూడా దయచేసి చెప్తున్నానండి. ఎవరే కానీ మంత్రుల్లో ఎమ్మెల్యేలారా, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలారా, ప్లీజ్ దయచేసి వినండి. ఎవరికి వాళ్ళు ఏమి సజెషన్లు కానీ, ఎవరికి వాళ్ళు లోపల ఉన్నటువంటి బయట పెట్టడం కానీ, ఆ మాటలు డిప్యూటీ సీఎం నారా లోకేష్ ఉండాలి, తర్వాత నెక్స్ట్ సీఎం నారా లోకేష్ ఉండాలి, ఇవన్నీ అనకూడదండి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఏం చేస్తే అదే జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారే ఉండాలి. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు డెసిషన్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆయన ప్రకారం ఆల్రెడీ హైకమాండ్ సీరియస్ అయింది. పవన్ కళ్యాణ్ కాకుండా నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉండాలని అంటే అదే హైకమాండ్ ఆల్రెడీ సీరియస్ అయ్యి ఇప్పుడు డిప్యూటీ సీఎం గురించి మాట్లాడవద్దు అని ఆల్రెడీ అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి దాని గురించి ఏం మాట్లాడొద్దండి. ఈ కూటమి ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాలు మనశ్శాంతిగా ప్రశాంతంగా తాను డ్యూటీ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. అంటే నారా లోకేష్ పరిస్థితి ఇంకా 10 సంవత్సరాలు ఇంతే.